రెడ్ బుక్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. న్యాయం జరగకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చాక సిఐడితో విచారణ చేపిస్తామని చెప్పారు. ఇక ఘటనకు కారణమైన వాళ్లు వెనుకుండి చేపించిన వాళ్లు అండగా నిలుస్తున్న ఎరపతినేని శ్రీనివాస్ పోలీసులకు తప్పకుండా గుణపాఠం చెప్తామని అన్నారు. అందరికీ టైం వస్తోందని ప్రజాక్షేత్రంలో ఈ తప్పులను ఎండగడతామని హెచ్చరించారు. శాంతి భద్రతలు కాపాడాల్సింది పోలీసులు. అమరావతి కూతురు చంద్రబాబు నాయుడు గారి నీతులు చెప్తే కాదు, క్షేత్రస్థాయి ఉండాలి కదా. నీతి ధర్మం అనేది మాట్లాడేది కాదు, పాటించేది. 18 నెలల నుంచి 1000 మంది పాపం ఊర్లో లేకపోతే అనేక మందికి పిటిషన్లు పెడితే స్పందించిన వాళ్ళు లేడు. ఇది వాళ్ళు చెప్పే రాజ్యాంగం, ఇది వాళ్ళు ఇచ్చే పాలన. ఖచ్చితంగా దీని మీద అవసరమైతే మహేష్ రేపు సిబిసిఐడి వేపిస్తాను. ఈరోజు న్యాయం జరగకపోతే రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారంలోనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఉంటుంది. దీన్ని చేసిన వాళ్ళు, ఉసిగొల్పిన వాళ్ళు, మీకేం చేసి రండి నేనున్నానని చెప్తున్నా ఎరపతినేని శ్రీనివాసరావు, మేము కేసులు చూసుకుంటున్నా ఉంటున్నా ఈ సిఐఎస్ఐ అందరినీ తీసుకొస్తాం, రేపు బజార్కు లాగుతాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇప్పటికైనా అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవండి బాబు. ఎందుకు రాశాడు ఆ మహానుభావుడి దేశం కొరకు? విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి ఎలా బతికినాయి నాశనం చేస్తున్నారు. రెడ్ బుక్ అని ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది.